ఈ 3 విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు లైఫ్‌లో కోలుకోలేని దెబ్బ తింటారు. ఆల్రెడీ మీరు దెబ్బ తినే ఉంటారు. మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలే విధంగా ఉండకండి. అందులో నంబర్ 1 మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని నిలువున చచ్చిన శవంలా మార్చేదేంటో తెలుసా? మోసం. ఇలా మోసపోవటం వల్ల మీరేం చేస్తున్నారో కూడా మీకే తెలియకుండా డిప్రెషన్‌లోకి వెళ్లి చాలా నలిగి బాధపడుతూ ఉంటారు. ఇక నంబర్ 2 మీరు ఎంత తెలివి కల్లోలైనా సరే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడిస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం. ఇలాంటి నమ్మక ద్రోహుల మధ్యలో ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని గుడ్డిగా నమ్మకండి. కాస్త నవ్వగానే వాళ్ళతో చనువుగా ఉండేయకండి. ఇక నంబర్ 3 మిమ్మల్ని బ్రతికి ఉండగానే ఆయుధం లేకుండా ముక్కలుగా నరికేసింది. ఏంటో తెలుసా? మీ నాలుక. ఈ నాలుకతోటి మీకున్నటువంటి సీక్రెట్‌ని, బలహీనతల్ని ఎవ్వరితో షేర్ చేయకండి. ఎవ్వరు ఏమీ మనకు ఒరగబెట్టేది లేదు. పైగా మీరు చులకనైపోతారు, గుర్తుపెట్టుకోండి. మీ కష్టాలు, నష్టాలు అసలే చెప్పకండి. వాళ్ళు వాటిని తీర్చకపోగా అవతలకు వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ 3 విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.